నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక నిన్న పోలింగ్ అక్కడక్కడ తప్పితే మిగతా అంతా ప్రశాంతంగానే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఓ తాన బీఆర్ఎస్కు, ఎంఐఎంకు, ఇంకో తాన బీజేపీతోని ఇట్లా కొంత అల్లర్లు జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకా నిన్న ఈ రాజకీయ నాయకుల తీరు చూస్తే, ఈ రాజకీయ నాయకులు ఎవరిని తిడుతున్నారంటే పోలీసు వాళ్ళని తిడుతున్నారు, పొట్టు తిడుతున్నారు, ఇష్టం వచ్చిన మాటలు అంటున్నారు. వాళ్ళు మరి వాళ్ళ కింద పనిచేసేటోళ్ళు అనుకుంటారా, లేకపోతే వాళ్ళ పిఏలు అనుకుంటారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో మనసులు అనుకుంటారో తెలుస్తలేదు. కానీ పోలీసు వాళ్ళను ఇష్టం వచ్చిన బూతులు తిడుతున్నారు. మీకు చూపిస్తా కావాలంటే. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దిన పత్రిక. ఓటెత్తిన పట్నం, మున్సిపాలిటీలు కార్పొరేషన్లతో కలిపి 73% పోలింగ్. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో అత్యధికంగా 91.91%. నల్గొండ జిల్లా నందికొండూరులో అతి తక్కువగా 59.68%. ఉదయం నుంచే ఓటర్లు బారులు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం. స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థులు భవితవ్యం, రేపు కౌంటింగ్. ఇక నిన్న ఎలక్షన్స్ జరిగినాయి. ఈరోజు కొంత రెస్ట్ ఉంటుంది. తర్వాత రేపే ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లతో కలిపి 73% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మున్సిపాలిటీల్లో అధికంగా 75.88% పోలవగా కార్పొరేషన్లలో 66.05% ఓటింగ్ జరిగింది. మొత్తం 2569 వార్డులు, 412 డివిజన్లలో 52.17 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి, మదిరలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుమిదిని, డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్లో తమ కార్యాలయాల నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పోలీసుల సరళి పరిశీలిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, తాగునీరు వసతి కల్పించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు. అక్కడక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తోరణాలు, పూలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. యూత్ కోసం కొన్ని చోట్ల సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల అనంతరం సీల్ బ్యాలెట్స్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకి తరలించారు. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఇలా ఇటు మున్సిపాలిటీలు, అటు కార్పొరేషన్లు ఎన్నికలు జరిగినాయి. 116కు 7 కార్పొరేషన్లకు. వార్డులు, తర్వాత డివిజన్లు, పోలైన ఓట్లు ఎన్ని పోలైన ఓట్లు అంటే 28,04,267 ఓట్లు. కార్పొరేషన్లకు 5,132 ఓట్లు. దాంట్లో పురుషులు, మహిళలు, ఇతరులు. పోలింగ్ శాతం మొత్తంగా 70% పోలైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇదేమో 66% పోలైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక భారీ పోలింగ్తో ఎవరికి మేలు? భారీ ఏడా ఇంకా 30% ఏనేయలే. భారీ ఏడా 90% అయినట్టు రాసుకొచ్చారు. భారీ పోలింగ్తో ఎవరికి మేలు? 90% పైగా లోకల్ బాడీలో గెలుస్తామని కాంగ్రెస్ ధీమా. పట్టణాలు తమకే అనుకూలం అంటున్న బీజేపీ. ఊహించని ఫలితాలు వస్తాయంటున్న బీఆర్ఎస్. పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్న పొలిటికల్ పార్టీలు. నిజామాబాద్, కరీంనగర్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్. కాంగ్రెస్కు జైకొట్టిన ఎగ్జిట్ పోల్స్. V6 వెలుగు సర్వేలో కాంగ్రెస్కు 85 నుంచి 95 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్కు 15 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5, మజ్లీస్కు 2 వచ్చే ఛాన్స్. 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్కే దక్కవచ్చని అంచనా. నిన్నమొన్ననేమో మంచిగా బీజేపీ వాళ్ళ యాడ్లు వేసారు, గట్టిగా వేసారు బీజేపీ వాళ్ళ యాడ్స్. మళ్ళీ వాళ్ళనేమో ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి కాంగ్రెస్కు జై కొడుతున్నారు.
అంటే మీరు యాడ్ చేసిందంతా ఉత్తదేనా? మీరు చెప్పిందంతా అభివృద్ధి, బీజేపీతోనే అభివృద్ధి, బీజేపీకి ఓటెత్తేనే మనం బతుకుతాం అని రాసుకొచ్చిందంతా ఉత్తదే. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మనవే. ఇంకా నిన్న ఎవ్వరి కాళ్ళు డప్పు కొట్టుకున్నాడే, మాయే మాయే మాయే, 7-5 మాయే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు, వాళ్ళ బీజేపీ వాళ్ళు అంటుర్రు, బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు, ఎంఐఎం వాళ్ళు అంటుర్రు, అందరు మాయ అంటే మాయ అంటున్నారు. ఇక కొన్ని టీవీ ఛానల్స్, కొన్ని సర్వే రిపోర్ట్లు, మేము నిర్వహించిన సర్వేలు ఎవరు పశలిస్తే వాళ్ళకే, ఎవరు జోకుమంటే వాళ్ళకే. మేము నిర్వహించిన సర్వేలు ఆ పార్టీకి అన్ని సీట్లు దక్కుతాయని మా నిఘా వర్గాలు కనిపెట్టాయి. మా సర్వేలో తేలింది, పక్క ఆ సీటు ఆయనకు అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి ఈయన పక్క గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కనబడతా ఉన్నది అని చెప్పేసి సర్వేలు. ఇక పొద్దంతా ఇదే, రేపు లెక్క పెట్టేదాకా కూడా ఆగరు. ఇక దీని మీద కొన్ని సర్వేలు. రెండేళ్ల ప్రజా పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించిన సీఎం, తెలంగాణ ప్రభుత్వం పార్టీ పనితీరు ప్రశంసించిన ఖర్గే. నేడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. ఢిల్లీలో దాదాపు అరగంట పాటు భేటీ అవబోతున్నారట. రెండేళ్ల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించిన సీఎం, పార్టీ పనితీరును ప్రశంసిన ఖర్గే సారట. పార్టీ బాగుంది, మీరు బాగా పనిచేస్తున్నారు, ఎందుకంటే అబద్ధాలు ఆడుట్లా మనల్ని మించిన తోపులు లేరు, మోసాలు చేసుట్లా మనల్ని మించిన నాయకులు లేరు, ఎగ్గొట్టుట్లా మనల్ని మించినటువంటి పార్టీ నేతలు లేరు. కాబట్టి బాగా కొట్టుకొస్తాను, బాగా గట్టిగా చేసినావు, ఎట్లయితేంది పార్టీ గెలవాలి, సీట్లు కూడా రావాలి, వాళ్ళకి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మరి ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ఏంది, ఖర్గే గారు వచ్చి ఆడ మీటింగ్ పెడితే వచ్చి 6 గ్యారంటీలు పక్కా అని చెప్పేసి మాట్లాడిపోయింది కదా. మరి ఏవి ఇంకా ప్రజల్లో బాగుందని చెప్పేసి ఈయన ఎప్పుడు ఆయన బాగుంది అన్నాడు. స్వరడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, వీళ్ళే డబ్బాలు కొట్టుకుంటారు. ఇక మళ్ళీసారి ఢిల్లీ పోతున్నాడట మన ముఖ్యమంత్రి సారు. ఢిల్లీ పోయిండు. అలా కలిసి ఇవాళ రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. ఏ లాభం, 60 సార్లు ఢిల్లీ పోయినా కూడా రూపాయి పైసెత్తలేమని చెప్పేసి అందరూ అనవచ్చే. ఇన్నిసార్లు పోయినందుకు ఏమైనా పట్టుకొస్తేనే అబ్బా పోయి ఏదోటి కష్టపడతాడు మా ముఖ్యమంత్రి, లేకపోతే ఇవన్నీ ఉత్తగానే వస్తాయా? ఏదో బతిలాడో బామాడో బెదిరించో ఏదోటి ఎత్తాడు అని చెప్పేసి అనుకుందరు. కానీ 3 ప్రాజెక్టులు పెడితే 3 ప్రాజెక్టులు తుస్సేయానే. ఓఆర్ఆర్కు రూపాయి నిధులు రాకపోయా, ఫోర్త్ సిటీకి రూపాయి నిధులు రాకపోయా, మూసి పునరుజ్జీవంకు రూపాయి నిధులు రాకపోయా, దేనికి రూపాయి రాకపోయా. ఇక ఊకే ఢిల్లీ కురుకుడు తెలంగాణ కురుకొచ్చుడు, ఢిల్లీ కురుకుడు తెలంగాణకు పట్టుకొచ్చుడు. బీఆర్ఎస్ పార్టీ ఏమో సంచులు మొత్తుడు ఇచ్చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనబట్టే ఇక్కడ ఉన్న పైసలన్నీ తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకి అప్పగిచ్చొస్తాడు. అట్లా అయితేనే ఈయన ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, లేకపోతే గిప్పటిదాకానా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనబట్టే. మూడు కొత్త కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల కమిషనర్లుగా ఆర్వి కర్నర్, జి సృజన, వినయ్ కృష్ణారెడ్డి. ఇక 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు. ఐఏఎస్ల బదిలీ, పలువురికి కీలక బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఎస్సీ అభివృద్ధి శాఖ బాధ్యతలు నవ్యసాచి ఘోష్కు. పంచాయతీరాజ్ కమిషనర్గా డి దివ్య. ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా కాత్యాయని దేవి. సింగరేణి సీఎండిగా జ్యోతి బుద్ధ ప్రకాష్. ఇక పలువురికి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఏది మన జిహెచ్ఎంసి హైదరాబాద్కు సంబంధించి మల్కాజ్గిరికి సైబరాబాద్కి ఆర్వి కన్నన్, తర్వాత మల్కాజ్గిరికి జి సృజన,
తర్వాత వీళ్ళు ముగ్గురు ఈ 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక అమెరికా ట్రేడ్ డీల్ భారత్కు నష్టం, ట్రంప్ ముందు మోదీ మోకరిల్లిరు అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నారు. భారత్ మాతను అమ్మేశారు, సిగ్గుపడాలి, రైతుల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిరు, వ్యవసాయ టెక్స్టైల్స్ రంగాలు నష్టపోతాయి, అమెరికా టారిఫ్లు 18% పెంచితే మన టారిఫ్లు 0% తగ్గింప. ఏ దేశంలో ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్సభ బడ్జెట్లో చర్చలు, ప్రతిపక్ష నేత ఫైర్. నిన్న మొత్తం ఇట్లా ఉడికింది లోక్సభ అంతా, అల్లరి. అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్లో భారత్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు మోదీ సర్కార్ హోల్సేల్గా సరెండర్ అయిందన్నారు. ట్రేడ్ డీల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం భారత మాతను అమ్మేసిందని, అందుకోసం సిగ్గుపడాలని ఫైర్ అయ్యారు. బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడరని, దేశ ఇంధన భద్రతను అమెరికా చేతిలో పెట్టారని మండిపడ్డారు. అమెరికాలో ఓ బిజినెస్ మ్యాన్ పై కేసు ఉంది. దాంతో బీజేపీ ఆర్థిక మూలాలు కదిలిపోయే పరిస్థితి వస్తుందని, ఇలా ట్రంప్కు మోదీ లొంగిపోయారని ఆరోపించారు. ఈ ట్రేడ్ డీల్ని సమర్థించుకోవడానికి మీరు సభకు ఎలా వచ్చారు? మీరు అమెరికాకు దారాదత్తం చేస్తున్న వాటి గురించి సిగ్గు అనిపించడం లేదా? మీరు ఇండియాను అమ్మేశారు, భారత మాతను అమ్మేయడం పట్ల సిగ్గుపడాలి. ఇది కేవలం ప్రధాని మోదీ సరెండర్ కావడమే కాదు, మొత్తం 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును ఆయన సరెండర్ చేశారని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ఏదైతే అమెరికాతో ట్రేడ్ డీల్ ఒప్పందం చేసుకుందో దానివల్ల మనకు నష్టమే తప్ప రూపాయి కూడా లాభం లేదు. అమెరికాకు దారాదత్తం చేస్తున్నారు మోదీ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నటువంటి పరిస్థితి. ఏది రష్యా నుంచి చమురు ఆపేసి అమెరికా నుంచి కొంటున్నారు ట్రేడ్ డీల్ ఏదైతుందో దానికి సంబంధించి ఇటు తీవ్రంగా టెక్స్టైల్స్, తర్వాత రైతులు వీళ్ళు నష్టపోతారు. ఇంకా దీంట్లో అస్సలు ముచ్చట ఏంటంటే మొన్న అన్నాడు, నిన్న అనలేనట్టుండు కానీ ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్కి భయపడేమన్నా ఈ ట్రేడ్ డీల్కి ఒప్పుకున్నాడా అని చెప్పేసి కూడా ఓ మాట అనడం జరిగింది. నేడు భారత్ బంద్. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా గురువారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు 10 జాతీయ ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలిపాయి. బంద్ ప్రభావంతో వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడనున్నాయి. ఇవాళ భారత్ బంద్ ప్రకటిస్తున్నారట సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు. పాక్ను అమెరికా టాయిలెట్ పేపర్ల వాడుకున్నది. అమెరికా తమను టాయిలెట్ పేపర్ల కంటే దారుణంగా వాడుకున్నదని పాక్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ కవాజా ఆరోపించారు. గతంలో సైనిక పాలకులు చేసిన తప్పిదాల వల్లే ప్రస్తుతం దేశ ఉగ్రవాద కూరలు చిక్కుకుందన్నారు. ఇక ఏఐ నచ్చకుంటే వెళ్ళిపోండి. తన ఏఐ ప్లాన్ నచ్చని ఉద్యోగులు వెళ్ళిపోవచ్చని గూగుల్ అల్టిమేటం జారీ చేసింది. ఏఐకి తగ్గట్టుగా తాము మార్చుకోలేని వారి కోసం వాలంటరీగా ఎగ్జిట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఉద్యోగులు దీన్ని ఎంచుకోవచ్చని చెప్పింది. ఇక ఏఐ నచ్చకుంటే వెళ్ళిపోవచ్చట. ఎప్స్టీన్ ఫైల్స్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేరు ఇక నిన్న కొద్దిగా వివరించే ప్రయత్నం చేసిండు. దాంట్లో నేను ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎందుకు పోయినా ఎప్స్టీన్ ఫైల్స్, నా పేరు ఎందుకు ఎట్లొచ్చిందని చెప్పేసి. లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రొఫెషనల్గా మీట్ అయ్యారంటూ కేంద్ర మంత్రి వివరణ. ఇక బడాబాబులను అందరిని కలుతుండగా ఒక ఆయన కూడా గట్టిని కలిసింది తప్ప ఈ వెనక ఇంత కంపు ఉన్నదని నాకు సంబంధం తెలియదు. నాకు దానికి సంబంధమే లేదు. జస్ట్ ఆయనను ఒక ప్రొఫెషనల్గా సంపన్నులను అప్పుడప్పుడు కలుస్తుంటాం కదా, అట్లా కలిసింది తప్ప ఈసొంటి కార్యక్రమాలు నాకు తెలియదు అని చెప్పేసి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ మాట్లాడినటువంటి పరిస్థితి. పైసాదే హవా. మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు. పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం. 3 రోజుల అభ్యర్థుల ఖర్చు 5,000 కోట్లకు పైనే. ప్రధాన పార్టీలతో పోటీపడ్డ ఇండిపెండెంట్లు, మేయర్ చైర్పర్సన్ ఆశావాహులు ఖర్చు కోట్లల్లో. ఇంకా పైసాదే హవా. పైస లేకుంటే ఏ పని జరుగుతుంది? అన్ని పైసలతోనే ముడిపడి ఉంటాయి.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కానీ మనిషి తన చుట్టూ తాను తిరుగుడు తర్వాత ముచ్చట మొత్తం పైస చుట్టే తిరుగుతుండు. మొత్తం పైస చుట్టే. పైసలుంటేనే రాజ్యం, పైసలుంటేనే విలువ, పైసలుంటేనే బతుకు, పైసలుంటేనే అన్నీ. నీకు పైసలుంటే ఏది కావాలంటే అది దొరుకుతుంది. పైసలు లేకపోతే నిన్ను అసలు ఎవడు పట్టించుకునే నాదుడు కూడా ఉండడు, మందలిచ్చే నాదుడు కూడా ఉండడు. ఇక ఎన్నికలు అయితే ఎవ్వడు రూపాయి ఎక్కువిస్తే వానికే ఓటు, ఎవ్వడు రూపాయి ఎక్కువిస్తే వానికే ఓటు. అది ఎవడన్నా కానీ, ఎంత లంగన కానీ, ఎంత దొంగన కానీ, తర్వాత ఈ దేశాన్ని మొత్తం అమ్మేని, తాకట్టు పెట్టని, అమ్మేని, మొత్తం ఊడ్చేయని దేశాన్ని, మన కాలనీని, మన గల్లీని, మన బస్తీని రూపాయి డెవలప్మెంట్ చేయకపోని. కానీ ఎన్నికలలో మాత్రం 100 రూపాయలు ఎవడిస్తే ఎక్కువ ఇస్తే వానికే ఓటు. ఇగో ఇంత నిజాయితీగా ఉంటారు ఓటర్లు, ఇంత నిజాయితీగా ఉంటారు. మరి ఈ అక్షర ముక్కరానోళ్ళు, ఏలు ముద్దరోళ్ళు, ఈ రౌడీ షీటర్లు ఓపెన్ చేసి ఉన్న వాళ్ళకు, ఈ దొంగలకు, ఈ లంగలకు, ఈ కోటీశ్వర్లకు, ఈ దోపిడిదారులకు ఎట్లా గెలుస్తున్నారు, ఎట్లా ఓటేస్తున్నారు? ఏం లేదు, పైసే 100 రూపాయలు ఎవడెక్కి విత్తే వాళ్ళకే ఓటు. ఇది క్లియర్. ఈడ పనిచేస్తుంది మన విశ్వాసం. మన విశ్వాసం ఈడ పని చేస్తుంది అంటే ఈడ పని చేస్తుంది. నాయకులే చెప్పారు కదా, కేటీఆర్ చెప్పిండు పైసలు తీసుకోరి బరాబర్, కానీ ఓటు మాత్రం మాకేయరని. రేవంత్ రెడ్డి చెప్పిండు ఓ మస్తు సంపాదించారు, వాళ్ళు మస్తు సంపాదించారు, ఎవ్వరిస్తే వాళ్ళు తీసుకోరి, ఎవ్వరు పైసలు ఇచ్చినా అలా పైసలు తీసుకోరి, కానీ ఓటు మాత్రం మాకేయరని చెప్పారు. ఇటు బీజేపీ వాళ్ళు అదే మాట అన్నారు, పైసలన్నీ తీసుకోరి, పైసలన్నీ మనే, ఎవ్వరు పైసలు ఇచ్చినా పైసలు తీసుకోరి, ఓటు మాత్రం మాకేయరని చెప్పారు. ఇక కాంపిటీషన్ ఇప్పుడు, అయ్యో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2000 ఇస్తారు, మీరు అధికార పార్టీ మీరు కూడా 2000 ఇస్తారా అనగానే ఎవరిని మన అధికార పార్టీ కదా అని చెప్పేసి ఇంకో 500 పెంచాలి, 1000 పెంచాలి. ఇప్పుడు కేంద్ర పార్టీ వస్తుంది, ఇక వాళ్ళొక్క 1000 పెంచాలి, మళ్ళీ వాళ్ళొక్క 1000 పెంచితే ఎంత అవుతుంది, 4000 అవుతుంది. అమ్మ బీజేపీ వాళ్ళు 4000 ఇస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మొదటి కాంచి రావాలి. ఇగో ఈడ కాంపిటీషన్ పెరుగుతుంది, ఇట్లా కాంపిటీషన్ పెరుగుతుంది. ఇక అంతా డిజిటల్. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1 2 3 4 4 రైట్, కొట్టేసిన చూడు, ఇదేగా నెంబరు, రైట్ కొట్టేసిన, వచ్చింది చూడు, ఫోన్ చేసే, లేకపోతే ఇంటికి పోతారు, నైట్నే ఇంటికి పోతారు. కథా కార్యక్రమాలన్నీ కొందరం కాళ్ళు బ్లాక్మెయిల్ ఎట్లుంటుందంటే, ఇంటికి పోతారు, కాళ్ళు పట్టుకుంటారు, పైసలు చేతులు ఎత్తారు, ఒట్టే వేయించుకుంటారు. ఈ 3 ఏమిటే పోగానే కాళ్ళు పట్టుకోవాలి, పైసలు చేతులు పెట్టాలి, పక్కా ఓట అని చెప్పేసి ఒట్టే వేసుకోవాలి. ఒక ఇట్లా నడుతున్నాయి రాజకీయాలు. నిజంగా ఓటు ఎవరికి వేయాలి? ఓటు ఎసంటోనికి వచ్చి ఏ పిచ్చికి గెలిపించుకోవాలి? ఓటు నమ్ముకునేటందుకా? ఓటును ఒట్లేసి కొనేటందుకా? ఓట్లు వేయించుకుంటందుకా? ఇందుకోసమేనా మనకు ఓటు హక్కు వచ్చింది? మనకి ఇట్లనే ఉంటాయి మన బతుకులు. మనం మారనంతసేపు దేశం ఎట్లా మారుతుంది? మనం మారితేనే నాయకులు మారుతారు, మనం మారితేనే దేశం మారుతుంది. 1000 రూపాయలు ఇచ్చే 5 ఏళ్ళ దాకా నీకు పని చేయకపోయే, వచ్చినట్టు ఎత్తుకపోయే. ఇలా తప్ప ఎవరు చేస్తున్నారు? ఓటర్లే చేస్తలేరా? లంగలకు దొంగలకు ఎందుకు ఓట్లు వేయాలి? ఎట్లా గెలిపిస్తున్నారు? కదా జర్నలిస్టు ఆమెను చంపిన ఆయనకు అత్యధిక గౌరీశంకర్ చంపిన వాళ్ళకి టికెట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచిర్రు. ఎట్లా మర్డర్ లిస్టుల్లోకి ఎట్లా ఓట్లు ఎత్తున్నారు? కాబట్టి ఫస్ట్ మారాల్సింది ఓటర్లే. ఓటు హక్కు మనకు ఎంతో పోరాడుతూ వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దు. అది మంచికి ఉపయోగించుకోవాలి. దాని ద్వారా మనకు రావాల్సిన నిధులు, మనకు కావాల్సిన పరిపాలన, మనకు కావాల్సిన అభివృద్ధి ఇదంతా అదే జరుగుతుంది. మనం జీతకాలం పెట్టుకుంటున్నాం.
ఇంతమంది మాకు ఈ జీతగాడు అయితే పక్కా పని చేస్తాడా, ఇక మేము ఇంతమంది అనుకుంటున్నాం, మాకు ఆ జీతగాడిని నచ్చిండు, ఆ జీతగాడికి ఓట్లు వేయాలనుకుంటున్నాం, ఆ చేత పని చేయించుకోవాలనుకుంటున్నాం. ఇక ఇదే కదా. జీతగాళ్ళు ఓనర్లకు పైసలు ఇస్తారా? ఓనర్లు జీతగాళ్ళకు పైసలు ఇస్తారా? మరి జీతగాళ్ళు మనకు పైసలు ఇస్తున్నప్పుడు మనం ఎట్లా తీసుకుంటున్నాం సిగ్గు లేకుండా? తప్పు కదా ఇది. మనం పని చేయించుకుంటానికి ఒక మనిషిని పెట్టుకుంటున్నాం ఆడ. ఇదే కదా ఎలక్షన్స్ అంటే, ఇదే కదా. ఇంకేముంటుంది మన వాడక భాషలో, మన గ్రామీణ భాషలో? ఇంకా వాళ్ళు పైసలు ఇస్తే మనం తీసుకుంటున్నాం. కాబట్టి ముందుగా మారాల్సింది ఓటర్లే, రాజకీయ నాయకులు మారరు. వాళ్ళు మారారంటే మారరు, ఇక అంతే. మారాల్సింది ఓటర్లే. కులాన్ని చూసో, మతాన్ని చూసో, ప్రాంతాన్ని చూసో ఇవి కాదు కదా ఓట్లు వేసేది. అట్లాంటప్పుడు ఒక కులానికి ఒక కులమే ఓట్లు పెడుతుండే, ఒక మతానికి ఒక మతానికే ఓట్లు పెడుతుండే. అందరు కలిపి అన్నిటి కలిపి ఎందుకు పెట్టిరు? ఎవడన్నా కానీ ఆడు మంచోడైతే అనుకోటేయాలి. ఆడు గెలిచినాక కూడా మరి గ్యారంటీ ఇస్తాడా? ఇప్పుడు మంచిగానే ఉన్నాడు, గెలిచినాక కూడా మరి గ్యారంటీ ఇస్తాడా అంటే ఒంగ పెట్టి పని చేయించుకోవాలి. ఒంగ పెట్టి ఏమరా మేము ఓట్లు ఎత్తే గెలిచినావు, నువ్వు ఇలా పని చేయమంటున్నావు, మీదికి పోతున్నావు ఏమరా అని చెప్పేసి గుంజుకు రావాలి రోడ్డు మీదకి. రోడ్డు మీదకి గుంజుకొచ్చి ఏదిరా ఇన్ని రోజులు అవుతుంది, ఏం చెప్పినావురా ఎలక్షన్లకు వచ్చినప్పుడు, ఒక్కటి చేసినావురా అని చెప్పేసి గల్లబట్టి అడగాలి. మన జీతకాడు మనకు పని చేయకపోతే మనం ఎందుకు కూకోవాలి? కాబట్టి పబ్లిక్ మారాలి. పబ్లిక్ మారితే వ్యవస్థ మారుతుంది. ఈ పని అంతా ఎవరు చేయాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాలి. ఓటు చైతన్యం కల్పించాలి. నిన్న కొన్ని పోలింగ్ బూతులల్లా ఒక్కరు వదలేరు జనాలు, ఉత్తగానే టైంపాస్ చేసుకుంటా టైం అయిపోయేదాకా ఉన్నారు, వెనుకకు వచ్చిర్రు. ఇంటికాడ ఉండి కూడా పోయి ఓటేస్తానికి పోతలేరు, ఇంటికాడనే ఉంటుర్రు. పోలింగ్ బూత్లకు పోయి ఓటేసే పరిస్థితి లేదు. 73%. నిన్న 3 గంటల దాకా 40% పోలైంది. నిన్న 3 గంటల దాకా. ఇక సాయంత్రం పోయి మిగతా వేసినట్టురు. జనాలు ఓట్లాంటి ఇంట్రెస్ట్ పోయినాయి. ఈ అవేర్నెస్, ఈ ప్రోగ్రామ్, ఈ బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ తీసుకొని ఓట్ అవేర్నెస్ కల్పించాలి. కల్పిస్తున్నారా? లేదు. ఇప్పుడు ఇక అందరూ పోనీ ఈ టీవీ ఛానల్స్ ఇంకొంతమంది మేధావులు మాట్లాడతారో ఓట్ల గురించి అంటే అది కాదు. ఏమున్నా పోల్స్ మేము సర్వే నిర్వహించినాం, ఈ సర్వేలో ఆ పార్టీకే ఎక్కువ ఓట్లు వస్తున్నాయని మా సర్వేలో తేలింది అని చెప్పేసి సర్వేలు చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ మారాలి, పబ్లికే మారాలి. మూడు కార్పొరేషన్లుగా మెగా హైదరాబాదు. రైట్. కోర్ అర్బన్ రీజియన్ను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిగా విభజిస్తూ జీవో. 3 జోన్లతో సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు, 6 జోన్లకే పరిమితమైన పాత జిహెచ్ఎంసీ, 2 కొత్త కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా అర్వి కర్ణన్ కొనసాగింపు. గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్లుగా విభజించడంతో పాటు ఓ స్పెషల్ ఆఫీసర్, మరో 2 కమిషనర్లను నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత జిహెచ్ఎంసీ 6 జోన్లు, 3 జోన్లతో సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ జియో నెంబర్ 55 రిలీజ్ చేసింది. హైదరాబాద్ మహానగరం చుట్టూరా 158 కిలోమీటర్ పరిధి ఉన్న ఔటర్ రింగ్ రోడ్ని లోపలి భాగానికి కోర్ అర్బన్ రీజన్గా మారుస్తూ పాత జిహెచ్ఎంసీ పునర్విభజన చేసినట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక 3 కార్పొరేషన్లుగా మెగా హైదరాబాద్. ఏంటి సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఈ 3 కార్పొరేషన్లని మెగా హైదరాబాద్గా ప్రకటించినట్టు ఉత్తర్వులు
జారీ చేసింది. రైట్. కెనడా స్కూల్లో కాల్పులు, 10 మంది మృతి, మరో 25 మందికి గాయాలు. గన్తో కాల్చుకొని చనిపోయిన షూటర్, దాడికి తెలియరాని కారణం. ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేలపై 1535 బ్లాక్ స్పాట్లు గుర్తింపు. అత్యధికంగా టాప్లో 5 రాష్ట్రాల్లో 3వ స్థానంలో తెలంగాణ. టాప్లో 5 రాష్ట్రాలు ఉంటే అలా 3వ స్థానంలో తెలంగాణ ఉందంట. రాష్ట్రంలో 326 ప్రాంతాల్లో ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్టు గుర్తింపు. 2210 బ్లాక్ స్పాట్లతో టాప్లో యూపీ, ఉత్తరప్రదేశ్. బ్లాక్ స్పాట్లు యాక్సిడెంట్ జోన్లు అన్నట్టు. సో టాప్ 3లో తెలంగాణ ఉందంట. మరి ఇంజనీర్ల నిర్వాహకం అట్లుంది. జర సరి అయ్యి పానాలు పోకుంటుంటాయి, ముందుగా యూజ్ చేయరి. జనగణ కంటే ముందే వందే మాతరం ఆలపించాలి. జాతీయ గేయంపై కేంద్రం కొత్త గైడ్లైన్స్. జాతీయ గేయం వందే మాతరంపై కేంద్ర హోంశాఖ బుధవారం కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో నేషనల్ యాంథమ్ జనగణ మనకు ముందు వందే మాతర గేయం పూర్తి 6 చరణాలతో ఆలపించాలని స్పష్టం చేసింది. జాతీయ గేయం ప్లే అవుతున్నప్పుడు నిలబడటం తప్పనిసరి చేసింది. సినిమా హాల్ల లాంటి బహిరంగ ప్రదేశాల్లో మాత్రం నిలబడటం తప్పనిసరి కాదని పేర్కొన్నది. ఎందుకు మరి సినిమా హాల్లో ప్లే చేయడం ఎందుకు? సినిమా హాల్లో ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? మొన్న పుష్ప సినిమా వచ్చింది. పుష్ప సినిమాకు పోయినాం మొన్న పారి. పుష్ప సినిమాకి పోతే ఏముంది, ముందుగా సినిమా థియేటర్లో పోగానే సినిమా స్టార్ట్ అయ్యే ముంగట జనగణ మన వచ్చింది, అందరం సెల్యూట్ చేసినాం, లేచి నిలబడ్డాం. తర్వాత సినిమా అంతా చూస్తే దేశాన్ని ఎట్లా లూటీ చేయాలని ఉంది. దేశాన్ని ఎట్లా లూటీ చేసి పైసలు సంపాదించాలి, పోలీసు వాళ్ళని ఎట్లా బురిడి కొట్టించాలి, పోలీస్ స్టేషన్లో అవసరమైతే ఎట్లా దెబ్బలు కొట్టాలి, ఆడోళ్ళను ఎట్లా వేధించాలి, ఆడోళ్ళని ఎట్లా పట్టుకొని తిరగాలి అనే సినిమాల మొత్తం ఉంది. ముందుగాల జనగణ మన వాడిన దానికి, సినిమా చూసిన దానికి ఏమైనా పొంతనుందా? ఆ సినిమా థియేటర్లకు తాగొస్తాడు, ఓడు తడిపోతాడు, ఓడు ఆగమాగం వస్తాడు, ఓడు సాటుగా వచ్చి సినిమా చూసానికి వచ్చిపోతాడు. ఇక మన రాగానే అందరు లేచి నిలబడాలి. పక్కన వాళ్ళు లేచి నిలబడబోతే ఆంతో నీడు గొడవ, ఇడు లేత్తలేడు అని చెప్పేసి సినిమా థియేటర్లలో వచ్చే దేశభక్తి ఏంది? సినిమా థియేటర్లో పోతేనే దేశభక్తి. ఇక బయటకు వస్తే ఏమన్నా చేయని, బయటకు వస్తే వాడు దొంగతనాలు చేయని, వాళ్ళు లంగతనాలు చేయని, ఇంకేమన్నా చేయని, కానీ సినిమా థియేటర్లో పోగానే మాత్రం దేశభక్తి గుర్తుకొస్తుంది. పోనీ ఆ సినిమాలు మంచి సినిమాల కన్నా ఎత్తారా అంటే అన్ని అడ్డమైన సినిమాలకి ముందుగాల ఈ జనగణం అనే ఎత్తారు. అవసరమా సినిమా థియేటర్లలో? ఇక జనగణ కంటే ముందే వందే మాతరం ఆలపించాలి. మనం జనగణ మనం పాడతాం కదా, దానికంటే ముందు తప్పనిసరిగా వందే మాతరం సుజలాం సుఫలాం, ఇది ఈ గేయాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ పాడుతున్నప్పుడు 5 చరణాలతో కూడిన ఈ గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు ఖచ్చితంగా లేచి నిలబడాల్సిందే అని చెప్పేసి కేంద్రం కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చిందంట. ఏంది? 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరం. ఎలాన్ మస్క్ అంటుండు 10 ఏళ్లలోపే చంద్రుని మీద మానవులు తిరుగుతారట, ఇల్లు కట్టుకుంటారట. ఆడ కూడా గిరిగీసి అద్దులు కట్టుకొని నాకు 3 ఎకరాలు 2 ఎకరాలు పట్టా చేయించుకుంటారట. అది 10 ఏళ్లలోపే జరుగుతుందట. అక్కడికి పోదామని కాదే చూస్తున్నది, త్వరలో దాన్ని కూడా నాశనం చేస్తారేమోనని. చేస్తారు. మనుషులు దలుచుకుంటే నాశనం కాదే ఉంటుంది. మనుషులు దలుచుకుంటే అడవులు నాశనం కాలే. ఎట్లొస్తున్నాయి పులులు, కోతులు అన్నీ ఇళ్ళకి ఎట్లొస్తున్నాయి, ఊర్లకి ఎట్లొస్తున్నాయి, అడవులను నాశనం చేస్తున్నాయి కదా. అడ్డమైన రోగాలన్నీ ఎట్లొస్తున్నాయి, అడ్డమైన తిండిలు తినబట్టే కదా. కడుపు నిండా గాలి పీల్చుకునే పరిస్థితి ఉందా? ఎవరన్నా కడుపు నిండా గాలి పీల్చుకోగలుగుతున్నామా? హైదరాబాద్లో బతికేటోళ్ళు అయితే ముక్కులు మూసుకోవాలి, ఢిల్లీలో బతికేటోళ్ళు అయితే అమ్మ ఈ గాలి పీల్చుకోకుంటే చచ్చిపోతాం కాదు, గాలి పీల్చుకుంటే చచ్చిపోతామని ఢిల్లీలో ఉంటోళ్ళు అనుకుంటారు. అట్లా బతుకుతురు. సాధారణంగా గాలి తీసుకోకుంటే చచ్చిపోతాం, కానీ ఆడ గాలి తీసుకుంటే చచ్చిపోతాం.
మానవుడు గబ్బు ఏందేడా, చెడగొట్టేందేడా, అన్నిట్లల్లా అన్నీ ఏమనంటే టెక్నాలజీ, ఏమనంటే అభివృద్ధిలో దూసుకుపోతుంది. విశ్వనగరం, ప్రపంచ ప్రఖ్యాతి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. కడుపు నిండా గాలి పీల్చుకోలేకపోతాను, తర్వాత అభివృద్ధి తింటామా? ఈ అభివృద్ధిని అంతా, ఈ బంగారాన్ని అంతా తింటామా? ఈ బంగారాన్ని అంతా మెడలేసుకొని తిరుగుతామా? కాదు కదా. మనిషి కడుపు నిండా తిండి, కడుపు నిండా నీళ్లు, కడుపు నిండా గాలి. ఇగో ఇది లేదు, ఇది కరువైపోయింది. అంత గాలిని గబ్బు చేసేసిరు. ఇప్పుడు నీళ్ళని కొనుక్కుంటున్నట్టే రేపు గాలిని కొనుక్కోవాలి. నీళ్ళు ప్రకృతి సంపద, ఈ భూమి ప్రకృతి. ఈ భూమిని కొంటున్నాం, ఈ నీళ్ళని కొంటున్నాం, గాలిని కొనాలి. అమ్ముతారు, ఏది పుణ్యానికి ఉంచరు. ప్రతి ఒక్కదాన్ని మార్కెటింగ్ చేస్తారు, ప్రతి ఒక్కదాన్ని వ్యాపారం చేస్తారు. పుణ్యానికి వస్తే నువ్వెట్లా వాడతావు? సో దాని మీద మానవుడు ఆధిపత్యం చెలాయించాలి. మొన్న వచ్చిన కరోనా గదే సింపుల్గా ఒక ఇచ్చిపోయారు. కరోనా వచ్చింది అదే. చాలా మంది గాలి పీల్చుకునే పరిస్థితి లేదు, గాలి పీల్చుకోలే, ఐసీయూలు అలా పోయి ఆక్సిజన్ పెట్టుకున్నారు, కొన్నారు గాలిని. రేపు అది తప్పనిసరి అయిపోతుంది, గాలిని కొనుక్కోవాల్సిందే. అంతే. నీళ్ళని కొంటున్నాం, ఆశ్చర్యపోయినామా? మన తాతలు ముత్తాతలు ఏమనుకున్నారు? నీళ్ళు అమ్ముతారా, నీళ్ళని కొంటారా అన్నారు. నీళ్ళని ఎట్లా అమ్ముతారా అన్నారు. కానీ ఇప్పుడు అమ్ముతలేరు. రేపు గాలి కూడా అంతే. చంద్రుని కూడా కంపు పట్టిస్తారు 100%. ఆడ మనిషి బతకగలిగే ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకుంటే పక్క దాన్ని కూడా కంపు పట్టిస్తారు, దాంట్లో ఇబ్బంది లేదు. రైట్. ఇక ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, వందే మాతరం పాడాల్సిందే, అధికారిక కార్యక్రమాల్లో అమలు పరచాలి, గీతాలాపన సమయంలో అందరు నిలబడాలి, జనగణ కంటే ముందే వందే మాతరం మొత్తం 6 చరణాలు ఆలపించాలి, స్కూల్ కార్యకలాపాలు దీంతోనే ప్రారంభించాలి, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు. పిల్లలకు దేశభక్తి నింపుతున్నారు. పిల్లలకు భారతదేశంలో దేశభక్తి నింపుతున్నారు. దేశభక్తిని పకడ్బందీగా పర్టిక్యులర్గా దేశభక్తిని నింపుతున్నారు. దేశభక్తిని నింపాల్సిందే. దేశం అంటే అందరు గౌరవించాల్సిందే. ఈ దేశం మనది. దాంతో పాటుగానే ఈ దేశాన్ని గబ్బు చేయకూరి, ఈ దేశాన్ని తాకట్టు పెట్టకూరి, ఈ దేశాన్ని ఇతర దేశాలకు మన దేశ కాయిదాలన్నీ వాళ్ళ దగ్గర పెట్టకూరి. దేశభక్తి ఎట్లయితే నింపుతున్నారో విలువల్ని కూడా నింపండి. మనుషులు విలువలు లేకుండా బతుకుతున్నారు. ఏఐకి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛంగా వెళ్ళిపోవచ్చు గూగుల్ అంటున్నారు. ఉద్యోగులకు గూగుల్ ఆఫర్, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 3వసారి, పలు విభాగాల సిబ్బందికి వర్తింపు. ఇక మనుషులు పనిచేయాల్సిన అవసరం లే. మనుషులు ఎందుకు, జీతాలు ఇవ్వాలి. ఏ అయితే పుక్కటనే వాడుకోవచ్చు కదా. పుణ్యానికే 10 మంది చేసే పని ఏ ఒక్కటే చేస్తారు. అప్పుడు ఆ సాఫ్ట్వేరే ఇంపార్టెంట్ మనుషుల కంటే. మాకు సాఫ్ట్వేరే ఇంపార్టెంట్ అండి, మనుషులతోనే ఏం పని అండి, ఉంటుండు లేకపోతే ఊకే అని చెప్పేసి గూగుల్ వాళ్ళు అంటున్నారు. ఏఐ వచ్చిందిగా, సగం మంది అవుట్ అయిపోతారు. హైడ్రాకు ఉన్న అధికారం ఏంది? నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా? అక్రమనే అయినా నోటీసులు ఇవ్వాలి. హైడ్రా ఏకపక్షంగా కూల్చలేదు. ఎంఏయుడి ఆధీనంలోనే హైడ్రా పనిచేయాలని చెప్పేసి హైకోర్టు అంటున్నారు. హైకోర్టు అయితే హైడ్రాకు ఉన్న అధికారం ఏంది? నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా అంటే హైడ్రా తప్పులేదు. ఇక్కడ హైడ్రా తప్పులేదు. హైడ్రా నోటీసులు ఇస్తుంది, ఇస్తలేదా? నోటీసు లేకుండానే కూల్స్తుందా? కాకపోతే పేదోళ్ళ ఇల్లు కూడా కొడుతుంది, పెద్ద పెద్ద ఇళ్ళకి అన్నదికి నోటీసులు ఇస్తుంది. పేదలు కోర్టు దాకా పోరు కాబట్టి కూల్చేస్తుంది. తప్పేముందల్లా? తిరుపతి రెడ్డిది కూలగొట్టిరా
రేవంత్ రెడ్డి అన్నది? నోటీసులు ఇచ్చి సపడే కూకోలే? మరి చుట్టుపక్కల పేదోళ్ళది అలా ఏమైనా కోర్టు దాకా పోతారా? నోటీసులు తెచ్చుకుంటారా? ఒకవేళ నాసుంటోటి ఎవడన్నా పోదామన్నా కూడా అది ఆదివారం కూలగొట్టబట్టే. ఆదివారం పూట కోర్టులు ఉండేయా. కాబట్టి నోటీసులు ఇస్తుంది, అది బలిసిన బడాబాబుల ఇండ్లకి ఇస్తుంది, పేదోళ్ళ ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుంది. హైడ్రా పేరు మీద, తర్వాత మూసి పునరుజ్జీవం పేరు మీద పేదోళ్ళ ఇల్లు ప్రభుత్వం అధికారంలో ఒత్తుడే ఎంతమందిని రోడ్డు మీద వేసిందంటే అంతమందిని రోడ్డు మీద వేసింది. అయిందా మరి? ఎన్ని చెరువులను మీరు సస్యశ్యామలం చేసిరు? ఎన్ని చెరువులలో నీళ్ళు నింపిరు? ఎన్ని చెరువులకు అద్దులు వాటిరు? మూసి మొత్తం నీళ్ళు తేటగా పొంగుతున్నాయా? అలా పోయి తానాలు చేస్తుర్రా ఇల్లంతా? దానికి డిపిఆర్ కాకముందుకే, డిపిఆర్ రెడీ కాకముందుకే ఇండ్లన్నీ కూలగొచ్చిర్రు. ఇప్పుడు డిపిఆర్ చేస్తుర్రు అట్ట ఇండ్లన్నీ కూలగొచ్చి. మూసి దాని మీద మూసి పునరుజ్జీవం చేస్తాను దాని పేరు మీద. సో పేదలను రోడ్డు మీద వేసుడే ఇలా ఫస్ట్ టార్గెట్. బలిసిన వాళ్ళని ఏం ముట్టుకోరు, డబ్బున్న వాళ్ళని ఏం ముట్టుకోరు, ఇలా పడకపోతే ముట్టుకుంటారు అన్న కూడా కొందరిని. కెనడా స్కూల్లో కాల్పులు, 7 మృతి, 25 మందికి పైగా గాయాలు, 2 పరిస్థితి విషమం. కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల ట్రాన్స్జెండర్. ఇంట్లో తల్లిని తమ్ముడిని చంపేసి అక్కడి నుంచి నేరుగా బడికి వెళ్ళి విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన షూటర్ అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయిన వైనం. థాయిలాండ్లోనూ ఓ పాఠశాలలో కాల్పులు, స్కూల్ ప్రిన్సిపల్కు డైరెక్టర్కు ఒక విద్యార్థికి గాయాలు. సైకోలు అవుతున్నారు. సైకోలు అయ్యి ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతలేదు. ఇంట్లో తమ్ముని అమ్మని చంపిరాట, మళ్ళీ స్కూల్కి పోయి వాళ్ళని చంపిరాట, ఆఖరికి మళ్ళీ వాళ్ళు కూడా చచ్చిపోయారట. ట్రాన్స్జెండర్ అంట. మరి ఇంత కోపం ఎందుకు వస్తుంది? ఆయన ఇంత సైకోగా ఎందుకు మారుతున్నాడు? ఈ వ్యవస్థ వాడిని అటువైపు ఎందుకు తీసుకెళ్తుంది? ఒకవేళ వాడు అసంటోడు అన్నప్పుడు ముందే పసిగడితే వాడిని నియంత్రించాలి కదా, వాడిని ఓ ఇంట్రెస్ట్ కట్టేయాలి కదా. మరి అట్లెందుకు జరగలే? మొత్తం మీద అయితే 25 మంది పైగా గాయాలైనాయట, 7 మృతి ఉత్తపుణ్యానికి. 90% స్థానాలు మావే, ప్రతిపక్ష ఆరోపణలు ప్రజలు నమ్మలేదు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. 90 కాదు సారు, మీది 100 మీయే, రాసుకోరి పత్రిక మీది, 100 రాసుకోరి, వచ్చిన ఇబ్బంది ఏముంది? ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు, గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి కేటీఆర్. అడుగడుగున అధికార దుర్వినియోగం జరుగుతుందని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు, ఎన్నికల సంఘంపై రామచంద్రరావు ఆరోపణ. ఎట్లా పట్టించుకుంటారు వాళ్ళే ప్రభుత్వం అయినప్పుడు? బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు, తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదు. అబ్బా ఏం రాసుకొచ్చిరా. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో హర్షం. బీఆర్ఎస్పై జనంలో ఇప్పటికీ విముఖత. బీజేపీ తెలంగాణ పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు. ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళండి, పార్టీని మరింత బలోపేతం చేయండి ఖర్గే సూచన. నేడు రాహుల్ కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళండి, పార్టీని బలోపేతం చేయండి, ప్రజల్ని కాదు, పార్టీని బలోపేతం చేయండి. మనకు పార్టీ చాలు, పార్టీ ఉన్నదంటే ఇక్కడ కొత్తనే ఉంటాయి, జనాలతో ఏముంది. సింగరేణి సీఎండిగా జ్యోతి బుద్ధ ప్రకాష్, నవ్యసాచి ఘోష్కు మరిన్ని అదనపు బాధ్యతలు. జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లకు కొత్త కమిషనర్ల నియామకం. ఐఏఎస్లు, నాన్ క్యాడర్ ఆఫీసర్ల బదిలీ పోస్టింగులు. ఇక మహానగరం 3 కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి విభజిస్తూ సర్కారు జీవో. 3ంటికి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్.
జిహెచ్ఎంసీ కమిషనర్గా కర్నర్, సైబరాబాద్కు సృజన, మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డి. ఇప్పుడు వీళ్ళ ఆఫీసర్లు ఉంటారు, కమిషనర్గా వీళ్ళు ఉంటారు. కోర్ అర్బన్ రీజియన్ వరకు వాటర్ బోర్డు 3 రీజన్ యూనిట్లు 12 జోన్లు కార్పొరేషన్లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ. ఇక వీళ్ళు కమిషనర్లుగా మళ్ళా ఎన్నికలు జరిగేంత వరకు కూడా వీళ్ళే కమిషనర్లుగా ఉంటారు. ప్రధాని మోదీ కళ్ళల్లో భయం. అమెరికాకు మోదీ పూర్తిగా లొంగిపోయారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారు. భరతమాతను అమెరికాకు అమ్మేయడం సిగ్గు అనిపించడం లేదా? ఎప్స్టీన్ ఫైల్స్ అంశాలపై మోదీ జంకుతున్నారు. వీళ్ళు రాసుకొచ్చిరు చూడు, వాళ్ళు కొద్దిగా భయపడ్డట్టు కానీ వీళ్ళు రాసుకొచ్చిరు. ఆంధ్రజ్యోతిగా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిరు. వెలుగోళ్ళు కొద్దిగా భయపడ్డారు ఈ పేరును వాడటానికి. ఈ కంప మనకేడ చుట్టుకుంటుందని అనుకురేమో కానీ. అనిల్ అంబానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? లోక్సభలో రాహుల్ విమర్శలు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతాం. రిజిజు ఎప్స్టీన్స్ను 3-4 సార్లే కలిశాను, ఆయన నేరాలతో నాకు సంబంధం లేదని చెప్పేసి హర్దీప్ సింగ్ అంటున్నారు. బీజేపీ హర్దీప్ సింగ్ ఆయన 3-4 సార్లు కలిసిన కానీ ఆయన నేరాలతో నాకేం సంబంధం? మరి వాడు ఎంత తెలివి కల్లోడు అంటే ఆడింకా మహాముదురు. ఉత్తగా పిలిచి కూడా తెలవకుండా కెమెరాలు పెట్టి రికార్డు చేసిండట. ఉత్తగా పిలిచి దావతులకు పిలిచి కూడా ఇలా తెలియదుగా రికార్డ్ అవుతుందని అదంతా. అడు హిడెన్ కెమెరాలు, చిన్న చిన్న కెమెరాలు అక్కడక్కడక్కడక్కడ అమర్చి అదంతా రికార్డు చేసిండట. మరి అలా ఎవరి పేరు బయటకు వస్తుందో ఎప్పుడు బయటకు వస్తుందో ఒక్కోలు అని కలిసిన వాళ్ళంతా ఇట్లా 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 గుండెల్లో ఇట్లా రైలు పరిగెడుతున్నాయి. ఇంకో రాహుల్ గాంధీ పుసుక్కున ఇదే ఎప్స్టీన్స్తోని రాహుల్ గాంధీ కలిసిండు అనుకో, కలిసినట్టు ఏదైనా ఒకటి బయటపడ్డది అనుకో, ఎట్లుండప్పుడు? ఇప్పుడు మోదీ బయటపడ్డారు కాబట్టి, మోదీ పేరు వచ్చింది కాబట్టి అది జర సపడి చేయకున్నది, జర తక్కువ వినవాడుతున్నది, ఆడోతాన వినవాడుతున్నది. అదే పుసుక్కున్న రాహుల్ గాంధీ కలిసినట్టు ఒక ఫోటోనో ఒక మేలో ఒక వీడియోనో ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో పుసుకున్న రాహుల్ గాంధీ పేరు ఉంది అనుకోరి, ఇక అయిపా ఒక 2 సంవత్సరాల స్టఫ్ దొరికినట్టే. 2 సంవత్సరాలు ఏందిగా లైఫ్ లాంగ్ రాహుల్ గాంధీ ఉన్నంత సేపు ఆ మరక అట్నే ఉంటుంది, స్టఫ్ దొరికినట్టే. కానీ పుసుకునాల లేదు, మోదీ పేరు ఉన్నది. ఇక దీని గురించి ఎవరు సడీ సప్పు లేదు, ఎవరు మాట్లాడరు కూడా, మాట్లాడే ధైర్యం కూడా ఎవరు చేయరు. తెలుగులో వాదనలు వినం, జడ్జీలందరికీ అర్థం కాకపోవచ్చు, ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలి, లాయర్ను పెట్టుకునేందుకు పిటిషనర్ గడువు. హైకోర్టు సుప్రీంకోర్టులలో అధికారిక భాష ఆంగ్లం తప్పనిసరి కాబట్టి ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. తెలుగులో వాదనలు వినిపిస్తే డివిజన్ బెంచ్లోని తెలుగేతర జడ్జీలకు అర్థం కాదు కాబట్టి ఆంగ్లంలో వాదనలు వినిపించాలని లాయర్ను పెట్టుకోవాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు పిటిషనర్కు. ఇక కోర్టులలో పక్క ఇంగ్లీషే మాట్లాడాలి, ఎందుకంటే తెలుగు అందరికీ రాకపోవచ్చు, అందరికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇంగ్లీషే మాట్లాడాలి, పక్క లాయర్ని పెట్టుకోవాలి. లాయర్ని పెట్టుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాడు, అర్థం చేయించగలుగుతాడు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సరే మరి లాయర్ని అయితే పెట్టుకుంటాం, అర్థమవుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మరి బాధితుల తరఫున వాదన వింటప్పుడు ఆ పీపీ ఎటువైపు నిలబడతారో. మరి భాష కూడా ఇంపార్టెంటే కదా ప్రాంతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి. అగో తెలుగు నేర్చుకునే ప్రయత్నం కూడా నేర్చుకోరి, సమస్యలు తెలితే నేరుగా అర్థమవుతుంది. రైట్గా ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఒకసారి ఆదాబ్ హైదరాబాదు పత్రికను చూసే ప్రయత్నం చేద్దాం. ఓ ఓటర్ మహాశయుడా, ఇక నేటితో నీ కథ ముగిసింది. ఇక రేపటి నుండి నీ నాయకుడి కథ మొదలవబోతుంది. గెలిచిన అభ్యర్థి ఎవరైనా నీకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు 10 మందిలో నిగ్గదీసి అడుగుతూనే ఉండు. నీ ప్రశ్నించే గొంతుకకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయదు అనేలా ఉండాలి. చూడు, మళ్ళా నిలదీసి అడుగుతావో
నిమ్మలంగా ఉంటావో అంత నీ చేతుల్లో ఉంది సోదరా అంటున్నారు. ఇక ఇప్పుడు ఇక అయిపోయా. నిన్నటిదాకా వాళ్ళే సాయి పోసేది, వాళ్ళే టిఫిన్ పెట్టిచ్చేది, వాళ్ళే మధ్యాహ్నం బిర్యానీ తినిపించేది, నైట్ కోటర్ ఇచ్చేది, జేబులో 1000 రూపాయలు పెట్టి ఇంటికి తోలేదు. ఇక మళ్ళీ ఇవాళ నుంచి సాయి దాపించేటోడు ఉండడు, టిఫిన్ చేపించేటోడు ఉండడు, మందు ఆపేటోడు ఉండడు. ఇక మళ్ళీ మన పైసలు పెట్టి మనమే ఇవన్నీ చేసుకోవాలి. నిన్న మొన్నటి దాకా జాతర, ఇవాళ అయిపోయా. ఇక రేపైతే ఇక గెలిచిన పార్టీలకు కొంత ఉంటుంది. ఇక ఆ తర్వాత అస్సలు జాతర, అస్సలు పంతనం గెలిచినోడు చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు అడు మందు కొస్తే తాగినవు, అటు టిఫిన్ చేపిస్తే తిన్నావు, అటు పైసలు ఇస్తే తీసుకున్నావు, వాని వెనుక జెండాలు మోసినావు, నువ్వే 4గురితో ఓట్లు వేయించినావు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు ఏ రగిజ్ చేయని? మనకు ముఖం ఉంటుందా? నేను గెలిపించినాగా ఈ పని చేయంటే అటు పుణ్యాన్ని గెలిపించినావా? తినలే, తీసుకోలే అంటే ఇక ముఖం ఉంటుందా? కాబట్టి మనం నిజాయితీగా ఉంటే అవతలను కూడా భయపడతాడు. మనం నిజాయితీగా ఉంటేనే భయపడతారు. ఇక నువ్వు ప్రశ్నించే ప్రశ్నకు ఇంకోసారి ఎన్నికలలో నిలబడాలంటేనే మనకి గజ 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 వణుకుడు సలి పుట్టాలి, అట్లా నిలదీయాలని చెప్తున్నారు. ముడిపడినట్టేనా జిహెచ్ఎంసీ, సిఎంసి, ఎంఎంసి 3 కార్పొరేషన్లుగా హైదరాబాద్. విభజనతో నగర సమస్యలు తీరిపోతాయా? చర్చనీయాంశం అవుతున్న 3 కార్పొరేషన్ల వ్యవహారం. దేశవ్యాప్తంగా సెన్సస్ ఫ్రీజింగ్ అమల్లో ఉండగా జరుగుతుందా? విభజన పూర్తిగా చట్టబద్ధమే అంటున్న ప్రభుత్వ వర్గాలు. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా జిహెచ్ఎంసీ జలమండలి పరిధి వివరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 3 కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం. సమన్వయం కోసం ప్రత్యేక అధికారిగా జేఎస్ రంజన్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 భాగాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా, పరిపాలన పరంగా చర్చనీయాంశంగా మారింది. జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగర పాలనలో కీలక మలుపుగా నిలిచింది. అయితే ఈ నిర్ణయాన్ని చట్టబద్ధత ఉందా? దేశవ్యాప్తంగా సెన్సెస్ ఫ్రీజింగ్ అమల్లో ఉండగా ఇది ఎట్లా అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. ఇక మూడు కార్పొరేషన్లు మన పట్నం అంతా 3 కార్పొరేషన్లుగా విడదీసిరు. ఇంతకుముందుకు జిహెచ్ఎంసీలు ఉండే కదా 150 వార్డులతోని, అవి 300 చేస్తూ 3 కార్పొరేషన్లు చేసిరు. ఇక ఉన్నాయి మల్కాజ్గిరి ఒకటి, సైబరాబాద్ ఒకటి, హైదరాబాద్ ఒకటి. దారి తప్పిన కారు, వ్యక్తిగత దూషణలతో వార్ వన్ సైడ్. వ్యూహాత్మకంగా పైచేయి సాధించిన అధికార పక్షం, పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న రేవంత్. అనాలోచితంగా నోరు జారి తప్పు చేసిన కేటీఆర్. రేవంత్ ట్రాప్లో బీఆర్ఎస్ చిక్కుకుంటుందన్న విశ్లేషకులు. అట్లేం లేదు, ఇట్లా ఈ మాటల భాషతో మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ తప్పులు ఇస్తాడు, రేవంత్ రెడ్డి ఇస్తాడు. ప్రతిపక్షాలు అంటే మాట్లాడుతుండొచ్చు, కానీ అధికార పక్షంలో అందులో ముఖ్యమంత్రే ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది కదా ముఖ్యమంత్రి. అట్లా ఎట్లుంటుంది పబ్లిక్ అట్లేం అర్థం చేసుకో. కాకపోతే వ్యూహాత్మకంగా పైచేయి అంటే ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఓ బ్లాక్మెయిల్ చేస్తారు. ఏమని అంటారు, ఇక్కడ ముఖ్యమంత్రి నేనున్నా, ఇక్కడ ఎమ్మెల్యే మనోడు ఉన్నాడు, రేపు కౌన్సిలరో మేయరో మనోడో ఉంటే జర పార్టీ పరంగానన్నా ఇంత వస్తుంది, మమ్మల్ని తొందరగా కలవచ్చు, మేము కూడా ఇంత ముఖం చూస్తాం. ఈ బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు కదా చేస్తారు తప్ప ఇంకేం ఉండదు. జనరల్గా జరుగుతాయి. అధికార పార్టీకి సర్పంచ్లలో ఎక్కువ వస్తాయి, దీంట్లో ఎక్కువ వస్తాయి, తర్వాత ఈ కార్పొరేషన్ దాంట్లో కూడా ఎక్కువ వస్తాయి అధికార పక్షం ఉన్నప్పుడు అధికార పార్టీకి. ఎందుకంటే అది అధికారంలో ఉంది కాబట్టి జనాలంతా ఇటువైపు ఆల్రెడీ మర్రి ఉంటారు, ఈ పార్టీ కండవ కప్పుకొని ఉంటారు. కొంతమంది వీళ్ళు ఉంటారు కదా నారదులు, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి కండవ తీసుకుంటారు. అట్లా కొన్ని ఓట్లు వచ్చుండొచ్చు, కొంతమంది గెలుతుండొచ్చు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ సీఎం రేవంత్ రెడ్డి. అధికార దుర్వినియోగం పాల్పడ్డారంట మరి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపు తథ్యం.
7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ 2 బీజేపీ. పలు చోట్ల కీలకంగా మారనున్న ఎంఐఎం. మున్సిపల్పై పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించిన సంస్థ. ప్రజల పల్స్ పట్టేసిన కాంగ్రెస్. పురపోరు ప్రశాంతతం. ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్. సాయంత్రం క్యూలో ఉన్న వారికి అవకాశం. చెదురుమెదురు ఘటనల మినహా అంతా ప్రశాంతం. స్వర్ణాంధ్ర దిశగా అడుగులు. 2019 తర్వాత వ్యవస్థాగత పాలన వైఫల్యాలు. విద్యుత్ సాగునీటి పారుదల రంగాల్లో తిరోగమనం. వ్యవస్థ నిర్వీర్యంతో కుంటుపడుతుంది అభివృద్ధి రంగం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు. నిరుద్యోగం కల్తీ లడ్డు ఆరోపణలపై నినాదాలు. ప్రజా సంక్షేమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి సంక్షేమం జోడెడ్లుగా ప్రగతి పయనం. 19 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగినామని చెప్పేసి అంటున్నారు. ఇక తాయ్ స్కూల్లో నరమేధం. దుండగుడి కాల్పుల్లో 34 మంది హతం. మృతుల్లో 22 మంది చిన్నారులు. హస్త ప్రభంజనం. 90 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కాంగ్రెస్దే 90% అంట. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో భారీ ఆధిక్యం. రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు చేకొట్టిన పట్టణ ఓటర్లు. ధీమా వ్యక్తం చేసిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. కార్యకర్తలకు కృతజ్ఞతలు. టాయిలెట్ పేపర్ కన్నా నీచంగా వాడేశారు. అనవసరంగా యుద్ధాల్లోకి మమ్మల్ని లాగారు. ఆఫ్ఘాన్ వ్యతిరేక యుద్ధంతో పాల్గొనడంతో నష్టం. అమెరికా తీరుపై పాక్ రక్షణ మంత్రి తీవ్ర విమర్శలు. వాస్తవమే అది. వాస్తవమే. టాయిలెట్ పేపర్ కంటే ఎక్కువ నీచంగా వాడి పాడేసారు. మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. 43 శైవ క్షేత్రాలకు 2243 స్పెషల్ సర్వీసులు. శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249 ప్రత్యేక బస్సులు. మహిళలకు ఉచిత బస్ యథాతథం. ఇక వాళ్ళకు ఉన్నదేనా కాబట్టి ఎటైనా పోవచ్చు అన్నట్టు. ఇంకో ఇది ఆదాబ్ హైదరాబాద్. రైట్ మిత్రులారా, ఇది ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. రేపు వచ్చే మార్నింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.